తెలంగాణ ప్రైవేట్ కాలేజీల పెండింగ్ బకాయిలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధిస్తూ తదుపరి విచారణ వచ్చే మంగళవారం వరకు వాయిదా వేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్కు ఎంత బడ్జెట్ కేటాయించారు, ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజు వసూలు చేయొద్దు అనడం సరికాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ ప్రైవేట్ కాలేజీల పెండింగ్ బకాయిలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించుతూ తదుపరి విచారణ వచ్చే మంగళవారం వరకు వాయిదా వేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎంత బడ్జెట్ కేటాయించారు, ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజు వసూలు చేయొద్దు అనడం సరికాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్గా కాలేజీలకు ఫీజు బకాయిలకు సంబంధించి జరిగింది ఏమిటి హైకోర్టులో? పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. జియో నెంబర్ 9ను సవాల్ చేస్తూ కొంతమంది కాలేజీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారించిన కోర్టు పెండింగ్ బకాయిలకు సంబంధించిన జీవోపై కూడా స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర జారీ తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలు యాజమాన్యాలు ప్రస్తుతం పెద్దగా ఫీజులు వసూలు భారీగా వసూలు చేస్తున్నట్టు కూడా ఇటీవల జీవో 9ని విడుదల చేయడం మార్గదర్శకాలపై హైకోర్టు చేయాలంటూ కూడా కాలేజీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీంతో విచారించిన కోర్టు మధ్యంతర జారీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేంత వరకు కాలేజీ యాజమాన్యాలు విచారించి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి కూడా జీవో నెంబర్ 9లో చెప్తుంది నిబంధనలో ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం తరఫు నుంచి నిధులు విడుదల కాకుండా కాలేజీలు తమ రోజువారీ నిర్వహణ ఎలా కొనసాగిస్తారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. సర్కారు బకాయిలు చెల్లించకుండా కాలేజీ ఫీజులు వసూలు చేయడాన్ని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమంటూ కూడా కోర్టు వ్యాఖ్యానిస్తూ జీవో నెంబర్ 9పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మంగళవారం వాయిదా వేసింది. మంగళవారం రోజు మరి కోర్టు ఎలాంటి తీర్పు తీసుకునే చూడాల్సింది చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.